ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా అవకాశం కల్పించడానికి ఓటు బ్యాంక్ రాజకీయంగానే కేవలం కొంతమంది కొంత పార్టీలు దీన్ని ఉపయోగించుకుంటున్నారు. బీసీకి ఒక ట్రంప్ కార్డ్ లాగానే ఉపయోగించుకుంటారని ఒక వాదన ఉన్నది. వ్యాపాకం లాగానే ఉపయోగించుకుంటారు. ఈ విషయంపై చంద్రశేఖర్ గారు మీరేమంటారండి? మీ ఫోన్ను అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఎస్ సార్. అలా మంచి డిబేట్ ఇస్తున్నారు మన సార్ గారు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ కుల రాజకీయాలు, ఈ మత రాజకీయాలు అనేది మన ఈ రాజకీయవేత్త తయారు చేసింది. మన గత చరిత్ర చూసుకుంటే మన పూర్వకాలంలో నుంచి కుల భావన ఉండే. కులాల భావన ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు చేసే కులంను బట్టి ఆ వృత్తిని బట్టి కులాలు నిర్ణయించారు. చంద్రశేఖర్ బట్టలు సాగలోళ్ళు, వడ్రంగి పనిచేసే వడ్లోళ్ళు, అంటే అప్పుడున్న పరిస్థితుల వల్ల వాళ్ళు చేసే వృత్తులను బట్టి కులాలు నిర్ణయించేవారు. కానీ రాను రాను ఏమైంది, రాజకీయ వ్యవస్థ ఎప్పుడైతే బలపడిందో ఆ రాజకీయాల కొరకు కులాల విభజన తీసుకొచ్చింది. దీనికి ఈ విధానం భ్రష్టపడడానికి కారణం మన గత 100 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఈ రాజకీయం కాంగ్రెస్ పార్టీకే మూలాలని చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ పాకిస్తాన్ మన భారతదేశ మత ప్రాతిపదికన విడిపోయిన తర్వాత మళ్ళీ ఈ పునరక్క ఎందుకు రావాల్సి వచ్చిందో మనం ఆలోచించాలి. అప్పుడు వాళ్ళకి నెహ్రూ గాని గాంధీజీ గాని వాళ్ళు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నప్పటికీ వాళ్ళు ఏం ఆలోచించాలో కానీ ఈ ఉమ్మడి అఖండ భారతదేశాన్ని 2 ముక్కలు చేసి ముస్లిం రాజ్యాంగ పాకిస్తాన్ ప్రకటించినప్పుడు మరి భారతదేశం ఎందుకు ప్రజాస్వామ్యంగా ప్రకటించారో నాకు అర్థం కావటం లేదు. కొన్ని ప్రజాస్వామ్య దేశంగా ప్రకటించినప్పటికీ అన్ని మతాలను అన్ని కులాలను గౌరవించే విధానంగా ఉండాలి. కానీ వాళ్ళే స్పెషల్ యొక్క కేటగిరీ కొరకు కొన్ని వరగాలి. ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డు చట్టం ఎందుకు ఇచ్చిందో మనకు అర్థం కాదు. అంతే విధంగా మన రాజ్యాంగంలో 29, 30 ఆర్టికల్ ఉంటుంది. స్పెషల్గా ఒక కమ్యూనిటీ కొరకే స్పెషల్గా. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలలో కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి. కానీ మామూలుగా వేరే పాఠశాలలో హిందువులకు సంబంధించిన ఎటువంటి ప్రోగ్రామ్ చేయడానికి వీలేదు. కానీ ఆ ఆర్టికల్ 29, 30 ప్రకారం మత ప్రాతిపదికన ఏర్పడినటువంటి ముస్లిం పాఠశాలలో, ముస్లిం కళాశాలలో వాళ్ళు మతాన్ని ప్రచారం చేసుకోవచ్చట. కానీ వేరే పాఠశాలలో ఏ మతాన్ని కూడా ప్రచారం చేయరాదట. ఇక్కడనే ఈ విధమైన డీవియేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకున్నప్పటి నుంచి ఈ మత జౌడ్యం మనకు అన్నది పట్టి పీడిస్తున్నది. ప్రతి ఎలక్షన్లో కూడా ఈ కుల ప్రాతిపదిక, మత ప్రాతిపదిక రాజకీయాలు చేయడం వల్ల సామాన్య ప్రజానికి ఏమి అర్థమైతే లేదు. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళ రాహుల్ గాంధీ హామీ ఇచ్చి, రాహుల్ గాంధీ మాటను పట్టుకొని చెప్పి దేశవ్యాప్త కులగణన ఇస్తామని చెప్పి మాట తీసుకున్నాం. కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము కూడా కులగణన చేస్తున్నామని చెప్పి చెప్పుకోవడానికి కులగణన చేశారు. కానీ దానికి ఎటువంటి రాజ్యాంగ భద్రత లేదు. ఆల్రెడీ ఇప్పుడు 2026లో భారత ప్రభుత్వము సెన్సస్ జనాభా లెక్కలు చేయడానికి పూనుకున్నప్పుడు దాంట్లో కాలం ఉంటుంది, స్పెసిఫిక్ గా కాలం ఉంటుంది. ఏ కేటగిరీ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు ఎంత, బీసీ వాళ్ళు ఎంత, దాన్ని పే చేసుకొని నిర్ణయించడానికి ఒక అవకాశం ఉంటుంది. కానీ ఫేక్ గా సర్వే చేసి కొన్ని ఏరియాలలో అసలు ఇంటికి ఎవరు రాకుండా వాళ్ళు ఇష్టం వచ్చే సర్వే రిపోర్ట్ రాసేసి పంపించేసారు. ఇది కూడా చాలా వ్యతిరేక భావన ఏర్పడుతున్నది. తర్వాత మన తెలంగాణ గవర్నమెంట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణ మెజార్టీ ఉన్నది కాబట్టి ఇక్కడ బిల్లుని ఆమోదం తెలుపబడ్డది. కానీ ఇదే బిల్లును సెంట్రల్ గవర్నమెంట్ పంపించిన తర్వాత అక్కడ ఆమోదం పొందదు. ఎందుకు పొందదు అంటే గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి ఆ రిజర్వేషన్ కు కావడానికి దాంట్లో మళ్ళీ ఎస్టీ రిజర్వేషన్ 2 కమెండ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ పంపడం వల్ల వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా మత ప్రాతిపదిక రిజర్వేషన్ వ్యతిరేకమని తెలుసు. తెలంగాణ కూడా ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇస్తారని చెప్పేసి వాళ్ళ ఓట్ల కొరకు వాళ్ళ మభ్యపెట్టి వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చే ఉద్దేశం లేకున్నా కానీ ఉన్నట్టు క్రియేట్ చేసి దానికి జతగా ఎస్టీ బిల్లు పెట్టడం వల్ల ఆ 2 రిజర్వేషన్లు అక్కడ ఆగిపోయే పరిస్థితి ఏర్పడ్డది. కానీ ఎప్పుడైతే ఈ కుల రాజకీయాలతో ఈ రాజకీయ నాయకులు వెంటాడుతారో అప్పటి వరకు ఏమీ జరగదు. పోనీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత చెప్పుకున్నప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రితో సహా ఉన్నటువంటి 12 మంత్రులలో ఆ ఒక్క బీసీ మహిళ మాత్రం, ఒక్క బీసీ వ్యక్తి చెందినటువంటి కొండా సురేఖ గారు మాత్రమే మంత్రిగా ఉన్నారు. మరి ఎందుకు వాళ్ళ 12 మందిలో 6 బీసీ మంత్రులు చేయలేకపోయింది? వాళ్ళ చిత్తశుద్ధి ఏంటిది? మరి వాళ్ళకు చిత్తశుద్ధి లేకనే కదా రాజకీయ పబ్బం కొరకు కులాలను విభజించి వాళ్ళని ఏదో అప్పటికి సంతృప్తి చెంది ఓటు రాబట్టుకునే ఉద్దేశం తప్ప వాళ్ళ చిత్తశుద్ధి లేదు. పోనీ ఆ ప్రభుత్వంలో ప్రభుత్వం నిర్ణయించే వివిధ శాఖాధిపతులు ఇప్పుడు మనకు
డీజీపీ చూసుకున్నా గానీ, తర్వాత మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చూసుకున్నా గానీ, అడ్వకేట్ జనరల్ చూసుకున్నా వీళ్ళందరూ కూడా ఏ కులానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా అగ్రకులాల వాళ్ళే కదా. రైట్, ఓకే. అయితే ఈ విషయంపై మరొకసారి మనం రాజ్ మహమ్మద్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీ వద్దకు వస్తాను. ఇప్పుడు రాజ్ మహమ్మద్ గారు మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే చంద్రశేఖర్ గారు చెప్పారో మతాల పరంగా బీజేపీ వ్యతిరేకమని చెప్తున్నారు రిజర్వేషన్స్కు. అయినప్పటికీ ఇక్కడ మతపరంగా కాకుండా కులాల వారీగా వాళ్ళ వృత్తి బట్టిగా వాళ్ళ ఎకనామికల్లీ పొజిషన్స్కు బట్టిగా వాళ్ళు రిజర్వేషన్స్ అమల్లోకి తీసుకొచ్చారు. ఈరోజు అత్యంత దారుణంగా ఏదైతే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్లో ఉద్యోగాలలో కానీ చదువులలో కానీ ప్రతి చోట ముస్లిం సమాజం అనేది మొత్తం తొక్కబడ్డది. వారి జీవన విధానం ఎంత